అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రస్తుత ఉద్యోగంతో సంతృప్తిగా లేకపోతే వృత్తి మార్పు కోసం ఉన్న అవకాశాలను పరిశీలించవచ్చు. మీరు స్నేహితులు మరియు దూరపు బంధువులతో వీడియో కాల్స్ చేయవచ్చు. మీరు మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు డబ్బు ఆదా చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. వాహనాలు మరియు యంత్రాలను ఉపయోగించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోండి. మీరు శారీరకంగా బలహీనంగా ఉన్నట్లు అనిపించవచ్చు. మీరు పని చేస్తున్నట్లు మీకు అనిపించదు. మీకు సన్నిహితంగా ఉన్నవారు మీ పట్ల ప్రతికూలంగా ప్రవర్తిస్తారు. మీ భాగస్వామితో మీకు అభిప్రాయ భేదాలు రావచ్చు. పనిలో ఆశించిన విధంగా రాణించకపోవడం మీపై అధికారుల అసంతృప్తికి దారితీయవచ్చు. వ్యాపారులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. మీరు ఊహించని ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. వారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉదయాన్నే వ్యాయామం చేయడం వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ రాశిలో జన్మించిన మహిళలు తమ భర్త నుండి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి అందుకోవచ్చు. ఇది వారిని సంతోషపరుస్తుంది. కార్యాలయంలో మీ పనితీరును చూసిన తర్వాత మీ బాస్ పదోన్నతి గురించి ఆలోచిస్తారు. మీరు రోజంతా చురుగ్గా ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటి పనులను పూర్తి చేస్తారు. ఈరోజు మీరు మీ సమస్యను మీ కుటుంబంతో పంచుకోవచ్చు. ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు సానుకూల శక్తి వెల్లువిరుస్తుంది. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే బలమైన అవకాశం ఉంది. మీరు రాజకీయ మరియు సామాజిక కార్యకలాపాల్లో గణనీయంగా పాల్గొంటారు. మీరు ఒక ముఖ్యమైన మైలురాయిని కూడా సాధించవచ్చు. ఇతరులపై ఆధారపడకుండా మీ స్వంత నిర్ణయాలు తీసుకోండి. మీరు రుణం తీసుకోవలసి వస్తే మీ స్తోమతకు మించిన మొత్తాన్ని తీసుకోకుండా ఉండండి. మీ అత్తామామలతో మనస్పర్ధలు రావచ్చు. వ్యాపారంలో ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ మరియు పరిచయాలను విస్తరించడంపై దృష్టి పెట్టండి. మీడియా మరియు ఆన్లైన్ వేదికల ద్వారా ఉపయోగకరమైన సమాచారం అందుబాటులో ఉంటుంది. వాటి సహాయంతో మీరు మీ వ్యాపారాన్ని వేగవంతం చేయవచ్చు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను కలవడం ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రేమ సంబంధాల్లో మంచి సమన్వయం పాటించడం ముఖ్యం. నిర్లక్ష్యం మధుమేహాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. మీ ఆహారం మరియు మందుల మీద శ్రద్ధ పెట్టండి. నిర్లక్ష్యంగా ఉండకండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈరోజు సంఘంలో పలుకుబడి కలిగిన ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిచయాలు భవిష్యత్తులో వృత్తి, వ్యాపారం మరియు సామాజిక అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి. మీ వ్యక్తిత్వం, మాట తీరు అందరిని ఆకట్టుకుని గౌరవాన్ని పెంచుతుంది. కొత్త అవకాశాలకు ఇవి బలమైన పునాది వేస్తాయి. స్వల్ప ధనలాభం కలిగి చిన్న చిన్న ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వాహన సౌలభ్యం కలిగి ప్రయాణాలు సుఖంగా సాగుతాయి. వాహనానికి సంబంధించిన పనులు లేదా కొనుగోలు ఆలోచనలు అనుకూలంగా ఉండవచ్చు. ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూలమైన రోజు అయినప్పటికీ సమయానికి విశ్రాంతి తీసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపార రంగాల్లో స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులు తమ ప్రతిభతో ఉన్నత అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు కొత్త పరిచయాలు, లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో కుటుంబంలో ఆనందం, ప్రశాంతత మరియు సామరస్యం కొనసాగుతాయి. ప్రేమ జీవితం ఉత్సాహంగా ఉంటుంది. సంబంధాలలో ఉన్నవారికి మరింత దగ్గరయ్యే అవకాశం లభిస్తుంది. మీ భాగస్వామి పట్ల ఆకర్షణ మరియు సన్నిహిత్యం పెరగవచ్చు. పాత విభేదాలను పరిష్కరించుకోవడానికి ముఖాముఖిగా మాట్లాడడం సహాయపడుతుంది. పెళ్లి కాని వారికి కుటుంబ సభ్యులు లేదా పరిచయస్తుల ద్వారా సంభాషణకు సంబంధించిన సూచన లభించవచ్చు. కానీ తొందరపడి ఒక నిర్ధారణకు రావద్దు. పెళ్లైన వారు మరింత సన్నిహిత్యాన్ని అనుభవిస్తారు. కానీ మధ్యాహ్నం తర్వాత సున్నితమైన విషయాలపై కొద్దిపాటి దూరం ఏర్పడవచ్చు. పరస్పర నమ్మకం, వ్యక్తిగత హద్దులు మరియు గౌరవప్రదమైన భాష అత్యంత ముఖ్యమైనవిగా ఉంటాయి. పిల్లల గురించిన ఏదైనా ధైర్యమైన లేదా సానుకూలమైన విషయం ఆనందాన్ని కలిగించవచ్చు. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో సహకార పని పురోగమించవచ్చు. ఒక కొత్త భాగస్వామి, ఒక కొత్త ప్రతిపాదన లేదా ఒక సహకార ఆలోచన తలెత్తవచ్చు. పత్రాల పని లేదా చట్టపరమైన విషయాల్లో పురోగతికి అవకాశం ఉంది. కానీ త్వరిత ఫలితాన్ని ఆశించవద్దు. సమావేశాలు, చర్చలు మరియు క్లయింట్లతో సంభాషణలకు ఉదయం అనుకూలంగా ఉంటుంది. ఉదయం పూట ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులు, మీ జీవిత భాగస్వామి లేదా మీ అత్తమామల వంటి సన్నిహితుల నుండి మీరు సలహా లేదా పరిమిత సహాయం పొందవచ్చు. అయితే మీ ఆర్థిక వ్యవహారాలను భావోద్వేగాలతో నిర్వహించడం మానుకోండి. మధ్యాహ్నం తర్వాత ఉమ్మడి ఆర్థిక లావాదేవీలు, రుణాలు, భాగస్వామ్య ఖర్చులు లేదా ఏవైనా పెద్ద కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంబంధాలను సమీక్షించకుండా అంగీకరించవద్దు. మీ పొదుపు ఖాతా మరియు అవసరమైన చెల్లింపుల వివరాలను స్పష్టంగా నమోదు చేసుకోండి. మీకు చిన్న లాభాలు కనిపించినప్పటికీ అత్యాశతో వ్యవహరించవద్దు. మితిమీరిన ఉత్సాహం మరియు తీవ్రమైన ఆవేశం మీ నాడి వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఈ సమస్యలను నివారించడానికి
మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఈరోజు మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడవచ్చు. మీరు విశ్వసించే వారి నుండి సలహా తీసుకోవాలి. ఈరోజు మీరు ప్రేమపూర్వకమైన మానసిక స్థితిలో ఉంటారు. కాబట్టి మీ ప్రేమైన వారితో కొంత నాణ్యమైన సమయాన్ని గడపడానికి ప్రణాళిక వేసుకోండి. పనిలో నెమ్మదిగా సాగే పురోగతి కొంత మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు. మీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీరు మీకోసం కొంత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు మరియు ఈ ఖాళీ సమయాన్ని మీ కుటుంబంతో ముచ్చటిస్తూ గడపవచ్చు. మీ జీవితంలో అత్యంత చిరస్మరణీయమైన సాయంత్రాలలో ఒకదాన్ని మీరు మీ జీవిత భాగస్వామితో గడపవచ్చు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. పరస్పర అవగాహన పెంచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా ఈరోజు మీ దినచర్యలు మీరు కొంత జాగ్రత్త వహించాలి. క్రమం తప్పని వ్యాయామం మరియు సమతుల్య ఆహారం మీకు శక్తినిస్తాయి. ఆర్థికంగా ఈరోజు ఏవైనా పెట్టుబడులు లేదా ఆర్థిక విషయాలకు సంబంధించి తెలివైన నిర్ణయాలు తీసుకోండి. మీ సృజనాత్మకత, సంభాషణ నైపుణ్యాలు మరియు సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. మీ సామర్థ్యాలను నమ్మండి మరియు సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. ఈరోజు మీరు చింతల నుండి ఉపశమనం పొంది ఉత్సాహంగా ఉండడానికి మంచి రోజుగా ఉంది. మీకు స్నేహితులు, బంధువుల వల్ల ప్రయోజనం చేకూరవచ్చు. మీరు స్నేహితులు, ప్రియమైన వారితో కలిసి విహారయాత్రకు వెళ్ళగలుగుతారు. మీరు ప్రియమైన వారితో ఆనందంగా ఉంటారు. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. మీరు ఆర్థిక లాభాలను పొంది సామాజిక గౌరవాన్ని సంపాదిస్తారు. కుంభరాశి వారికి శుభప్రదంగా మరియు ఆనందదాయకమైన రోజుగా ఉంటుంది. మీ సామాజిక జీవితంలో మీరు నూతన ఉత్సాహాన్ని, శక్తిని పొందుతారు. మీ ఆలోచనలు మరియు దృక్పథంలో సానుకూల మార్పులు వస్తాయి. వాటి ప్రయోజనాలను మీరు మీ చుట్టూ ఉన్న వారితో పంచుకోగలుగుతారు. మీరు సమయం గడిపే వ్యక్తులతో సంబంధాలు మరింత బలపడతాయి. ఒక కొత్త సంబంధం ప్రారంభం కావచ్చు. ఇది చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మీ ప్రస్తుత స్నేహాలు మరియు కుటుంబంతో కూడా మీరు మరింత గాఢమైన అనుబంధాన్ని అనుభూతి చెందుతారు. స్నేహితులతో సామూహిక కార్యకలాపాలు లేదా విహారయాత్రలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి. ఈరోజు మీ సున్నితత్వం, సృజనాత్మకత ఉన్నత స్థాయిలో ఉంటాయి. దీనివల్ల మీరు మీ ఆలోచనలను ఇతరులకు తెలియజేయగలుగుతారు. ఈ సమయం కొత్త అనుభవాలకు, అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. తద్వారా మీరు కొత్త దృక్కోణాలను, ఆధ్యాత్మిక ఎదుగుదలను పొందగలుగుతారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ సంబంధాలను బలపరుచుకోండి. ఈరోజు ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మీ పనిని శ్రద్ధగా చేయండి. మీకు ఖచ్చితంగా సానుకూల ఫలితాలు లభిస్తాయి. సాంఘిక సేవలో కూడా మీకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మీ సన్నిహిత మిత్రులు లేదా బంధువుల్లో కొందరు మీపై కొన్ని పుకాలు వ్యాప్తి చేయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు మరియు యువత తమ లక్ష్యాల నుండి పక్కకు తప్పుకోవద్దు. కార్యాలయంలోని పై అధికారులు మరియు ఉన్నతాధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెంది మీకు పదోన్నతులు ఇవ్వవచ్చు. ఈరోజు ఒక సాధారణ రోజుగా ఉంటుంది. కానీ ఒక అభ్యాస అనుభవం కూడా ఒక సాంకేతిక సమస్య వ్యాపారంలో కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు. మీ పనిభారం పెరుగుతుంది. కానీ మీ బృందం యొక్క మద్దతు ఎలాంటి సవాళ్ళనైనా అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. విద్యార్థులు తమ ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం నుండి ప్రయోజనం పొందుతారు. చిరకాలంగా నెరవేరుతున్న ఒక కోరిక నెరవేరడం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది. ఈరోజు మీ దినచర్యను క్షుణ్ణంగా సమీక్షించుకోండి. పాత అలవాట్లను మెరుగుపరుచుకోవడం ప్రయోజనాలను చేకూరుస్తుంది. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తోబట్టువులు లేదా చిన్న ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో మీరు నూతన శక్తిని పొందుతారు. వృత్తిపరమైన పురోగతి సాధారణంగా ఉంటుంది. కానీ పెద్ద నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. పిల్లలు లేదా ప్రేమ వ్యవహారాల గురించి స్పష్టమైన మరియు ఆచరణాత్మకమైన సంభాషణను కొనసాగించండి. కుటుంబం మరియు ఇంటికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈరోజు మీరు ఆరోగ్య సమస్యను ఎదుర్కోవచ్చు. కానీ దానిని నిర్లక్ష్యం చేయవద్దు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి మీ కుటుంబ సభ్యుల నుండి మీకు ధనం అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఈరోజు సాయంత్రం వరకు కొన్ని శుభవార్తలు వింటారు. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.